ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. జై శ్రీమన్నారాయణ. ఆగస్టు నెల మకర రాశి వారి పరిస్థితి ఏంటి? ప్లస్లు మైనస్లు ఏ విధంగా ఉన్నాయి? శుభవార్తలు ఏమున్నాయి? ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటారు? మకర రాశి ఆగస్టు మాసం 2026 సంవత్సరం. మకర రాశి అనగానే అందరికి గుర్తొచ్చింది అంటే మంచి వ్యక్తులు, సాదాసీదాగా ఉంటారు, ఎవరి గురించి పట్టించుకోరు, తనకి తాను పని చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు అనేటువంటి నడవడికి అయితే ఖచ్చితంగా ఉంటుంటుంది. కానీ చాలా మేధావులు, తెలియకలవారు. వీరేంటంటే ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఏం చెప్పాలనేది బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారంటుంటే మకర రాశి వారు. అలాంటి మకర రాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు అన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయంటే ఎప్పుడో ఒక 7 సంవత్సరాలకి, ఒక 7.5 సంవత్సరాలకి, 9 సంవత్సరాలకి ఒకసారి మంచి అదృష్టం వస్తుంది. ఆ అదృష్టము ఖచ్చితంగా 18 మాసాలు 16 మాసాల వరకు ఉంటుంది. అప్పుడు ఈ లోపు కనుక గ్రహాలు కొన్ని నీచమైనటువంటి గ్రహాలు వీరి దాంట్లో గోచార ప్రకారంగా నీచలు ఉన్నాయంటే మాత్రం ఏం చేయలేం పరిస్థితి. ఎప్పుడైనా ఒకసారి వచ్చే అదృష్టం అయితే మాత్రం ఖచ్చితంగా వీరు అదృష్టాన్ని అందిపుచ్చుకుంటే కనుక మంచి స్థానానికి వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కళ్ళు ఒకటి సాధించాలంటే 10 సంవత్సరాలు పడుతుంది, కొంత సంపాదించుకోవాలంటే జీవితకాలం పడుతుంది. కానీ మకర రాశి వాళ్ళకి అలా కాదు. ఈ వచ్చే అదృష్టం మాసాలు చాలు. ఒక్కొక్కరికి సంవత్సరాలు పడుతుంటే వీరికి మాసాలు సరిపోతాయి అనమాట. ఆ 18 మాసాలు 16 మాసాల్లో వీరు అనుకున్నది సాధించి అలా కూర్చుని పోతారు. ఏమీ అవసరం లేదు తెలియనట్టుగా అలా కూర్చుని పోయి ఆ కూర్చున్నటువంటి వచ్చే ఇన్కంలోనే ఈ జీవితకాలం గడుపుతూ ఉంటుంటారు అనమాట. ఆ అదృష్టం అనేది ఈ మకర రాశి వాళ్ళ యొక్క సొంతం. కావాలంటే వాళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్లో ఆలోచించుకోవచ్చు. నేను ఎక్కడ సంపాదించాను, ఎలా సంపాదించాను, ఎంత సంపాదించాను, ఎలా వచ్చింది, ఇప్పుడు ఎందుకు సంపాదించలేకపోతున్నా అంటే ఆ అదృష్టము గ్రహాలు స్థితిగతులు అలా ఉంటాయి వారికి. ఇప్పుడైతే మాత్రం వారికి మంచి స్థానం వస్తుంది. ఎప్పుడైతే శని భగవాన్ అశుభ దృష్టి ఉందో ఆ శని భగవాన్ మించినటువంటి శుభ దృష్టి ఉన్నటువంటి గ్రహాలు బాగున్నాయి వీరికి. దాంట్లో ముఖ్యంగా శుక్రగ్రహం చాలా మంచి అదృష్టం వస్తుంది మాసంలో, ఏది ఆగస్టు మాసంలో. బుధుడు, గురువులు, కేతువు, రాహువు వీళ్ళందరూ కూడా మంచి అయిపోతున్నారు. ఈ మంచి తరుణంలో రవి భగవానుడు కూడా స్థానం కల్పించుకున్నాడు. అంటే మంచి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీన్ని మాత్రం ఖచ్చితంగా నిద్రాహారాలు మానేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. మనం వెతికితే వచ్చే అవకాశాలు కాదు ఇవి. అదృష్టం అలా వస్తుంది అనమాట. కాకపోతే తర్వాత వచ్చేటువంటి పరిణామాలు అనేది వేరే విషయం. ముందు మనకి ఏదైతే కావాలనుకుంటామో, ఏదైతే వాంటెడ్ ఉంటుందో అది మనం సాధించుకోవాలి. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఈ అవకాశం శని భగవానుడు సహా మనకి సహాయం చేస్తున్నారు. కాబట్టి మకర రాశి వారికి ఆగస్టు మాసం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అంటే జూన్ మాసం నుంచి కలిసి రావడం మొదలైంది. ఆగస్టు మాసం కల్లా ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి మొదలైంది 1 ఇయర్ పాటు దీన్ని జర్నీ అంటారు అనమాట. ఈ 1 ఇయర్ పాటు కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది మకర రాశి వారికి. కాబట్టి ఈ స్థితిగతులన్నీ కూడా వీరు అనుభవించాల్సిందే తప్పదు. అంటే చెడును అనుభవించినప్పుడు మంచి కూడా అనుభవించాల్సిందే కదా. ఆ తర్వాత వచ్చేటువంటిది అయితే పక్కన పెట్టచ్చు. అలానే జాబులు, వెసులుబాట్లు కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్ కావచ్చు, అవకాశాలు కావచ్చు, స్థల మార్పిడి కావచ్చు, ఇవన్నీ కూడా ఆగస్టు 15 తర్వాత వీరికి మొదలవబోతున్నాయి. కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి వీరును. ఎందుకంటే ఎప్పుడైనా అవకాశం రావచ్చు. ఎందుకంటే వీరు ఆశ్చర్యపోతారు ఒక్కోసారి, నేనేనా, కరెక్టేనా, నేను ఎన్నది వాస్తవేనా, ఇలాంటివి అయితే ఖచ్చితంగా వీళ్ళు చవి చూస్తూ ఉంటారు. ఇకపోతే ఎప్పుడో పెళ్ళైన వారు ఈ ఆర్థిక సంక్షోభంలో మిట్టుకులాడితే వాళ్ళ కూడా మంచి అవకాశాలు, భార్యకి జాబు, భర్తకి జాబు, పిల్లలకి మంచి నడవడిక, ఇలాంటి అదృష్టం మళ్ళీ వస్తుందా అండి? అలాంటి అదృష్టం ఆగస్టు మాసంలో వస్తుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా చవి చూడాలి. వీరికి చెప్పలేదే, వీరికి మాట్లాడలేదే, వీరు ఇది అనుకుంటారని చెప్పేసి మొహమాటానికి పోయి ఖచ్చితంగా దాన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు మకర రాశి వారు. తర్వాత పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, పెద్దల్లో ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కానీ, ఇల్లు వాకిలు కొనుక్కోలేని వారు కానీ ఈ ఆగస్టు మాసంలో ప్రారంభిస్తే కనుక ఖచ్చితంగా వారికి సహాయ సత్కారాలు కూడా అందుతాయి. ఆ విధంగా వీరు ఇల్లు కొనుక్కోవడానికైనా, వాకిలు నిర్మించుకోవడానికైనా, కారు కొనుక్కోవడానికైనా, ఒక ఇంటి వాడడానికైనా, పెళ్లిళ్ళు చేసుకోవడానికైనా సరే చాలా అనుకూలంగా కనిపిస్తుంది. కాకపోతే ఒకసారి పెళ్లి చేసుకునే వాళ్ళకి మాత్రమే, అంటే ఆల్రెడీ పెళ్లి చేసుకున్న వారికి కాదు, కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకున్న వారు మాత్రమే పెళ్లి చేసుకునే యోగ్యత కూడా బాగుంటుంది. ఆగస్టు మాసంలో ప్రారంభిస్తే నవంబర్, డిసెంబర్ కల్లా పెళ్లి కూడా అవుతుంది. ఇది గొప్ప అదృష్టం. అది బాగా కనిపిస్తుంది. కాబట్టి దాని తగ్గట్టుగా వీరు ముందుకి అడుగులు వేసుకుంటూ ఉండాలి. ఇకపోతే వీరికి ఆర్థిక సంక్షోభం, ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు కూడా వసూలు ఎలా ఉంది. కొత్తగా అయితే ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, ఇబ్బంది పడతారు. కొత్తగా ఎవరికైనా డబ్బులు ఇచ్చారా, మన దగ్గర ఏదో తాను వాడుతూ చెప్పి ఇచ్చేసారని మాత్రం ఖచ్చితంగా చేతులు దులుపుకోవడమే, ఏముండదు.
అవి మళ్ళీ రావడం చాలా కష్టం. కాబట్టి డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు. ఇచ్చిన డబ్బులు అయితే చిన్నగా వసూలు చేసుకోవాలి. కంప మీద కొట్టేసాము చిన్నగా లాక్కోవాలన్నట్టుగా మాట మంచితనంతో చిన్నగా లాక్కోవాలి. కొట్లాడేసి దానికి పోయి అరుచుకొని కొట్టాలని మాత్రం వాళ్ళు శత్రువులు అయిపోతారు. మంచితనాన్ని చేతులుచుకున్నట్టు అయిపోతారు అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మెసులుకుంటారు. గండం ఒకటి ఉంది. ఆగస్టు మాసంలో 2వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు లోపు గండం ఒకటి కనిపిస్తా ఉంది. ప్రయాణం చేసేప్పుడు ఆచితూచి ప్రయాణం చేయాలి. ఎవరికైనా గుద్దడమా, కొట్టడమా, లేకపోతే ప్రయాణం చేసే కళ్ళు అలా మూసపోవటమా, ఇలాంటి చిన్న చిన్న అవలక్షణాలతో ఉండేటువంటి కళ్ళు తిరగడం లాంటివి ఉండి దాని ద్వారా ఇబ్బంది పడేటువంటి యోచన కనిపిస్తా ఉంది. ఇది పెద్ద ప్రాణగండం అయితే కాదు, కానీ గండమే. దీనికి తగ్గట్టుగా ఉండాలంటే కనుక పాకెట్ 2 ఇలాచీలు కానీ ఇంగు కానీ పెట్టుకొని ప్రయాణం చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో నుంచి వాటర్ తాగి 2 మిరియాలు తిని ప్రయాణం చేసుకుంటూ ఉంటే కొంతమేర అయితే కనుక ఆ గండాన్ని నుంచి ఇంకొక 5 రోజులు పెరగొచ్చు ఒక్కొక్కరికి జాతక ప్రకారంగా. అందుకు మనం ఏం చేయాలంటే ఆగస్టు మాసం మొత్తం కూడా మనం గండంగా ఉంటుంది అన్నారు కాబట్టి పరిణామంలో తీసుకోవాలి. ఎందుకంటే మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా దానికి తగ్గట్టే ఉంటుంది కాబట్టి చెడుకి పరిహారం చేసుకోవాలి, మంచిని కొనుక్కొచ్చుకోవాలి. అది చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే విదేశీయానం ప్రయత్నం చేస్తే 22వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే రానున్నటువంటి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలు అయితే ఖచ్చితంగా విదేశానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. బ్రోకర్లకు కానీ, ఏజెంట్లకు కానీ, కన్సల్టెన్స్ కానీ డబ్బులు ఇవ్వకూడదు. అలా ప్రయత్నం చేసుకుంటే కనుక ఖచ్చితంగా వీరు ముందుకెళ్ళేదానికి అయితే కనబడుతుంది. కుటుంబ వ్యవహారాలు, భార్యాభర్తల మధ్య పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి గురికి? ఏమన్నా 3వ వ్యక్తి ద్వారా ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు ఉందంటారా? కుటుంబ వ్యవహారాలు అయితే వీరు మంచి నడవడికతోనే ఉంటారు. కుటుంబంలోనే వీరికి స్థితిగతులు ఉండవు అనమాట. ఒకళ్ళు ఒక తేడా ఉంటే ఇంకొకళ్ళు ఇంకో రూట్లో ఉంటుంటారు అనమాట. ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళు వినరు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు తప్పితే ప్రావీణ్యత ఉండదు, ప్రాధాన్యత ఉండదు. మాట్లాడి కూడా మన టైం వేస్ట్ అవుతుంది. కుటుంబాల్లో ఎప్పుడో మొదలైనటువంటి కలహాలు ఇవన్నీ ఒక రోజు మారాలంటే అవ్వు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి అలవాట్లు ఉంటాయి. అలవాటుని మార్చడం మన వల్ల కాదు. కాబట్టి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోయటానికే ఆస్కారం ఉంటుంది తప్పితే ఇలాంటి మంచి సందర్భంలో, మంచి తరుణంలో ఇవన్నీ కుటుంబ వ్యవహారాలు, కుటుంబ పరిస్థితి అని చెప్పేసి అని బాధ్యత తీసుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. అంతేగాని అందరినీ మార్చేసేయాలని చెప్పేసి మాత్రం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనల్ని మారుస్తారు. కాబట్టి కుటుంబ కలహాలు ఉంటాయి, కాకపోతే వాటిని గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు. ఏ కలహమైనా, ఏ సమస్య అయినా డబ్బుతోనే ముడిపడి ఉంది. కాబట్టి ఆ డబ్బే సంపాదించే వనరులు మన చుట్టూతో ఉన్నప్పుడు కుటుంబ కలహాలు ఏముంది అవే పోతా ఉంటాయి. ఆగస్టు మాత్రం కుటుంబం సంబంధించినటువంటి బాధ్యత తీసుకోవాలి తప్పితే అలాంటి వ్యవహారాల జోడు ముందుకు వెళ్ళేసి నేనున్నా అని చెప్పి వెళ్ళామన్నా ఖచ్చితంగా దెబ్బలు తినొస్తారు. అలాంటి వాటి జోలు వెళ్ళకూడదు. ఇకపోతే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అయితే మంచిగానే ఉంటాయి. ఈ మాసంలో సంపాదించిన దానికి వనరులు కూడా దొరుకుతాయి. మంచి నడవడిక ఉన్నటువంటి సినీ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, అన్ని రంగాల్లో కూడా వీరికి చాలా అద్భుతంగానే కనపడుతోంది. దాంట్లో వెసులుబాటు కూడా బాగుంది. కాబట్టి ఉన్న రంగాలు వదులుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. దానిలోనే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తూ ఉంటాయి, దానిలోనే డబ్బులు వస్తూ ఉంటాయి, ఆదాయం వనరులు దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఈ రంగాలను ఎప్పుడు కూడా ఉన్న రంగాలను వదులుకోకుండా ముందుకు వెళ్తుంటే వెసులుబాటు బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం గోచార ప్రకారంగా, నక్షత్రాల దశల ప్రకారంగా ఇప్పటి వరకు మనము చెప్పుకున్నాం. కానీ చాలా మందిలో అండి ఇటీవల కాలం మనం గమనించినట్టయితే కనుక వివాహాలు కావట్లేదు, సరైన సమయానికి వివాహాలు కావట్లేదు. అలానే విదేశానికి వెళ్ళాలని కోరికలు కూడా తీరలేకున్నాయి. ఎక్కడేసిన గొంగ అక్కడే, అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళట్లేదు. గురువుగారు చెప్పినప్పుడు గ్రహాల రీత్యా మా జాతకం చెప్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ గురువుగారు చెప్పింది మాకు ఎందుకు జరగట్లేదు? అసలు మన జాతకం ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటున్నాయండి. చాలా కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెడితే నష్టపోతున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అరే పెళ్లి చేసుకుంటే భార్య భర్తలు సుఖంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మురుగు ముందు పెట్టి వేరే వాళ్ళు లాగటమా, వేరే వాళ్ళ వశం అవ్వటమా, లేకపోతే అక్రమ సంబంధాలా? ఎందుకు వెళ్తాయండి భార్య భర్తలు అక్రమ సంబంధం ఎందుకు వెళ్తాయి? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము గమనిస్తూ చూస్తూ ఉన్నాము. అలానే పిల్లలు ఎదుగుదల లేకపోవటం, మాట వినకపోవటం, చెడు వ్యసనాలు బానిస అవ్వటం, ఎవరో వచ్చేసి హిప్నటైజ్ చేయటం, ఇవన్నీ కూడా చాలా గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు. ఇవన్నీ కూడా మనం గ్రహించుకోవాలి, జాతక ప్రకారంగా చూడాలి. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏదో లోపం ఉంటుంది. ఎవరైనా మన పైన ముందు పెట్టా, మాకు పెట్టా, లేదా హిప్నటైజ్, బ్లాక్ మ్యాజిక్ చేయించి, ఇవన్నీ ఉన్నాయండి, ఖచ్చితంగా ఉన్నాయి. లేకపోతే మనకి మార్పు ఎందుకు వస్తుంది? మనలో ఎందుకు ఇలా స్థితిగతులు ఉన్నాయి? మన ముందున్న వాళ్ళు, వెనకున్న వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తూ ఉంటే మనం ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. గమనించుకొని ఇటీవల మనకి ఏమవుతుందంటే కానీ ఇలాంటి ఎక్కువగా మనం పరిగణలో తీసుకుంటూ ఉన్నాం. మనం చూస్తుంటే కనుక ఎంతమంది ప్రేక్షకులు, కస్టమర్స్ కూడా ఇలా బాధపడుతూ ఉన్నారు. ఒక పత్తాన మరి ఇంకోటి గురువు దగ్గరికి వెళ్ళాలంటే డబ్బులతో సమస్య. లేనటువంటి వారు ఉన్నారు, డబ్బులు లేనటువంటి వారు, ఎన్నో రకాల ఇబ్బందులు పడేటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ముఖ్యంగా అవన్నీ తర్వాత ముందు అసలు మనకి ఏం జరుగుతుందో చూడాలి. సమయం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఆ సమయానికి చేయాలి. మనకి 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత సాధించాలంటే సాధించలేం. కాబట్టి మనకి ఏ లోపం ఉందో సంప్రదించాలి. ముందు సంప్రదిస్తే వారి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ఇటీవల సెల్ఫీ లాంటి ఫోటోలు, వారి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఉన్నా కూడా వారి పేరు ఉంటే చాలు, మనము చూచి ముందు గ్రహరీత్యా చూస్తాం.
అది కాదు అనుకుంటే వారికి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం చూస్తే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. గురుగారు, నిరుద్యోగులు ఏమన్నా శుభవార్త వినే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది అంటారా? నిరుద్యోగికి అయితే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 16వ తారీఖు ఒక ప్రయత్నం చేసి చిన్నపాటిదా పెద్దపాటిదా ఉద్యోగం ఉందని కాకుండా ఉన్నపాటి ఉద్యోగం ఏదైతే వచ్చినా ఆ వనరులు పట్టుకుని వెళ్తూ ఉంటే అదృష్టం బాగుండి రానున్నటువంటి కాలంలో అక్టోబర్ 31 తర్వాత అంటే నవంబర్ డిసెంబర్ మాసంలో దీని ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వచ్చే అవకాశం చేజార్చుకోకుండా అందిపుచ్చుకొని ముందుకు వెళ్తుంటే కనుక నిరుద్యోగులు కూడా అవకాశం వస్తుంది. వ్యాపారవేత్తలకు కూడా ఇప్పుడు మంచి లాభాలు వచ్చేటువంటి ఆదాయం వచ్చేటువంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలు కావచ్చు, అన్ని రంగాలు కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మకర రాశి వారు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తుంటూ వెనకడుగు వేయకుండా చూడకుండా ముందుకు వెళ్తూనే ఉండాలి. గురుగారు, పరిహారాలు అంటే ఏం చెప్తారు వీళ్ళకి? పరిహారాల కన్నా కూడా ముందు ఇన్ని రకాలు చెప్తున్నాం మనం. ఇన్ని రకాలు చెప్పినా కూడా ఒక్కొక్కరి జాతకముల ప్రకారంగా, గోచార ప్రకారంగా, నక్షత్ర ప్రకారంగా, గ్రహాల ప్రకారంగా, స్థితిగతుల ప్రకారంగా, దశలంతర ప్రకారంగా కాకుండా కొంతమందిలో అన్ని రకాలు బాగున్నా, గ్రహాలకి శాంతి పూజలు చేస్తున్నా, ఎన్నో ఆలయాలకు వెళ్ళేసి దర్శనం చేసుకున్నా కూడా కొంతమంది దగ్గర అష్టదిబ్బంది పడిపోతుంటది. ఏ పని చేసినా ముందుకు వెళ్దు, అనుకున్న పనులు కార్యక్రమం ముందుకు వెళ్దు, అందరూ కొట్టుకుంటూ ఉంటుంటారు. ఎవరు కూడా చెట్టుకులు కొట్టుకులు అవుతూ ఉంటారు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటా ఉంటారు, అందరూ దూరం అవుతూ ఉంటారు, ఒంటరైపోతూ ఉంటారు, ఏం చాలా అర్థమైన పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మన మీద మన మంచితనం తట్టుకోలేకుండా ఎదుటి వారు ఎవరైనా కుళ్ళు కుతంత్ర వ్యసనం రందీకులో మన మీద చెడు క్రియ చేపిస్తే కూడా అలాంటి మనకి ఉంటా ఉంటే ఎవరైనా మరుగు ముందు పెట్టినా కూడా ఏదైనా మనకి ఇప్నడం చేసినా కూడా మన వైపు తిట్టుకున్నా కూడా మనకు ఒక్కోసారి ఆ సెన్సిటివ్ అనేది ఆ నెగిటివ్ తత్వంతో ఏర్పడుతుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా పటాపంచలు చేసుకోవాలి కదా. అలాంటి పటాపంచలు చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా దేవుడి అనుగ్రహంతో పాటు సురేష్ గారి దగ్గర సమర్పిస్తే, సందర్శిస్తే కనుక, వారిని సంచరిస్తే కనుక వారికి ఉన్నటువంటి సమస్య పరిష్కార మార్గం చూపించే విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా సూచించబడుతుంది. అలా రాలేని పక్షం అయితే కనుక ఖచ్చితంగా కొంతమందికి అయితే వస్తువుల ద్వారా కూడా చేసేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఈ వస్తువులు మంత్రోచ్చారణ చేసినట్టు ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఇక మకర రాశి వారు ఇది ఆరావళి కాటుక. ఈ ఆరావళి కాటుకని ప్రతి నిత్యం కూడా వారు ధరించుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు, వృద్ధులు వరకు కూడా, స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఇది ధరించుకోవచ్చు. పురుషులు అయితే నడినెత్తిన పెట్టుకోవచ్చు, స్త్రీలు అయితే కనుక కంటికి పెట్టుకోవచ్చు, అడికాల్లో పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకోవచ్చు, ఇది బొడ్డుకు పెట్టుకోవచ్చు, నడుముకు పెట్టుకోవచ్చు, అన్ని దగ్గర పెట్టి చంటి పిల్లలకి అయితే నుదురు దగ్గర పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటే అయితే నరదిష్టి నరఘోష కాకుండా, ఈ శత్రుభయమే కాకుండా, ఆర్థిక సంక్షోభం, ఆరోగ్య సంక్షోభమే కాకుండా వారిపైన శత్రువులు దండెత్తి చూపిస్తే అవన్నీ కూడా కొంతమేర పటాపంచలేదానికి ఈ కాటుకు బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటు ఈ యొక్క స్ఫటికమాల జపమాలగా ఉపయోగించుకోవచ్చు, మణికంఠధారణ చేసుకోవచ్చు, కంఠధారణ చేసుకోవచ్చు. ఈ జపమాలను కూడా స్ఫటికమాల ఒరిజినల్ గా మనం అగ్నిహోత్రం ద్వారా మంత్రం చేసింది, పచారీ షాప్ లో దొరికేది కాదు. ఇది అగ్నిహోత్రం ద్వారా మంత్రం చేసింది. దీనికి స్ఫటికమాలలో మనం రాగేళ్ళు ఇచ్చాం, అంటే సూర్యచంద్రులు ఒకే దగ్గర ఉన్నట్టు. దీంట్లో స్ఫటికమాలతో జపం చేస్తే ఏ దేవుడైనా, ఏ దేవతైనా, ఏ గ్రహమైనా సరే వశం అవ్వాల్సిందే. కాబట్టి ఈ స్ఫటికమాలని మాలతో కాకుండా, మన జపమాల కాకుండా కంఠమాలగా కూడా ధరించుకోవచ్చు. ఇది ఎవరికైనా కావాలని కూడా సంప్రదించవచ్చు. దీంతో పాటు ఇక మనకి కియామాల. ఈ కియామాల అందరికీ తెలిసిన విషయం, మన దగ్గర చాలా గొప్పగా ఉంటుంది, లభ్యపడుతుంది. దీనికి మనం రాగితీ కలిగిస్తున్నాం. కియామాల వచ్చేసి మనకి లభ్యపడుతుంది కాబట్టి మన దగ్గర సరస్వతి ధరలను లభ్యపడుతుంది. ఎవరికి కావాలని సంప్రదిస్తే నరదిష్టి, నరఘోష, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు అన్ని కూడా మన వైపు రాకుండా, అలానే మన పైన ఎవరైనా చెడుగా చూశారు అంటే రోడ్డు మీదకి వెళ్తూ ఉంటారు, ఎన్నో రకాల దిష్టి పడేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనకి వెళ్ళి రాకుండా కాపాడుతుంటే ఎలాంటి చెడు ప్రదేశాలు కూడా ఇది తీసుకొని వెళ్ళొచ్చు, ఎలాంటి నెగిటివిటీ వీటికి రాదు. కాబట్టి ఈ మాల కూడా కావాలనుకున్న వారు ఎవరైనా సంప్రదిస్తే ఖచ్చితంగా సరస్వతి ధరలను వారి చెంతకే చేర్చడం సదవకాశం మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఇది మంత్రోచ్చారణ చేసింది కాదు, మంత్రంతో పాటు అగ్నిహోత్రం చేసింది. కాబట్టి ఈ మాల చాలా అరుదుగా దొరుకుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలని సంప్రదించదు. దీంతో పాటు దేవుని అనుగ్రహం కావాలి. ఈ దేవుని అనుగ్రహము మకర రాశిలో చాలా ముఖ్యంగా కావాలి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఉప్పు దీపం పెట్టడం లాంటివి చేసుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్యకి మానవ అమ్మవారికి కనుక కుంకుమచ్చం చేయించుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్యకి మానవ అమ్మవారికి కనుక పట్టు వస్త్రాలు సమర్పించుకుంటూ ఉండాలి. అలానే దుర్గామాతకి పట్టు వస్త్రాలు సమర్పించుకుంటారు. ఆషాఢ శ్రావణ మాసం కాబట్టి గ్రామ దేవతల దగ్గర మనం ఏదైనా సరే పనసకాయ కానీ, బత్తాకాయ కానీ, లేకపోతే కనుక కమలాకాయలు కానీ, లేకపోతే కనుక ఎక్కడైనా స్వీట్ కానీ అమ్మవారికి సమర్పించుకుంటూ ఉండాలి. వాటితో సమర్పించుకుంటం ద్వారా అరటిపళ్ళు, పనస పళ్ళు, దానిమ్మ పళ్ళు, ఇలాంటి మ్యాంగోస్ కానీ, నేరేడు పళ్ళు కానీ అమ్మవారికి సమర్పిస్తే మన కొంగు బంగారం చేసేదానికి ఎక్కువ అదృష్టం ఉంది. కాబట్టి గ్రామదేవత దర్శించుకోవడం వల్ల కూడా మన మీద జరిగిన చెడు క్రియలు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చేసుకోవచ్చు. మకర రాశి వారికి కలిసి వచ్చిన కలర్ అయితే కనుక ఊదా కలరు, సిమెంట్ కలరు, ఒక్కసారి కలరు, పింక్ కలర్ బాగా కలిసి వస్తూ ఉంటుంది. ఇక నెంబర్ అయితే కనుక 4, 3, 6 ఈ 3 నెంబర్ కూడా అద్భుతం కలిసి వస్తుంది. ఇక వారం అయితే కనుక శుక్రవారం, గురువారం 2 వారాలు వీరికి అద్భుతం కలిసి వస్తుంది. ఇక దేవుని అనుగ్రహం అయితే కనుక ఖచ్చితంగా వీరికి కావాలి. నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడం, నవగ్రహాలకి శాంతి హోమాలు చేయించుకోవడం, శనీశ్వరుడికి అయితే అభిషేకం నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడం లాంటివి చేసుకోవాలి. అలానే ఆవు గోధుమ రొట్టెలు తినిపిస్తూ ఉండాలి. అలానే వీరికి ప్రతినిత్యం కూడా
కుంకుమ పువ్వు వేసినటువంటి పాలు దిష్టి తీసుకొని ఎక్కడైనా విరువైపుల రోడ్డు విరువైపులో పోసుకుంటూ ఉంటే కనుక వీరికి ఆర్థికపరమైన ఇబ్బందులు బాధపడకుండా ఉంటారు. సమస్యలు ఉన్న కుటుంబాల్లో భార్యభర్త దూరమైన వారు కూడా దగ్గరయ్యేదానికి ముడిపడుతూ ఉంటుంది. కాబట్టి కర్పూరం బెల్ల ఒకటి, కర్పూరం బెల్ల ఒకటి, ఆవు పాలలో ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల ఆవు పాలు తీసుకొని టెట్రా అయినా ఒరిజినల్ అయినా తీసుకోవాలి. ఒక మట్టి పిడతలో పోసుకొని దాంట్లో కుంకుమ పువ్వు కొంచెము వేసుకొని తల చుట్టూ దిష్టి చేసుకొని ఎక్కడ పెట్టినట్టయితే కనుక రోడ్డు పక్కన పెట్టినట్టయితే కనుక వీరికి ఆర్థిక సంక్షోభమే కాదు రిలేషన్స్ దూరమైన వాళ్ళు కూడా దగ్గర అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి. ఇంక ఇన్ని చేసుకున్నా కూడా కావట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదిస్తే ఏదైనా పరిష్కార మార్గం చూపించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.